నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై కారు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వంగూరు గ్రామానికి చెందిన బాలరాజు, ప్రవీణ్ రాజు ఇంట్లో నిన్న దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అయ్యాక సమీప బంధువు తమ ఇంట్లో వదిలిపెట్టేందుకు కారులో వెళ్లారు. ఉదయం అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలరాజు, ప్రవీణ్ మృతి చెందారు. రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై కారు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంగూరు గ్రామానికి చెందిన బాలరాజు, ప్రవీణ్ రాజు ఇంట్లో నిన్న దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అయ్యాక సమీప బంధువును తమ ఇంట్లో వదిలిపెట్టేందుకు కారులో వెళ్లారు. ఉదయం అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలరాజు, ప్రవీణ్ మృతి చెందారు. రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత వారం రోజుల కింద బండపల్లి మల్లమ్మ గారు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. నిన్న సోమవారం రోజు ఆమె 11 రోజుల సందర్భంగా నిన్న దినాలు చేయడం జరిగింది. దాని సందర్భంగా అందరూ చుట్టాలు వచ్చారు. అందుకే వాళ్ళ కొడుకు ఏంటంటే నైట్ బాగా ఓవర్ నైట్ అయింది, బస్సులు ఉండవు అని చెప్తే అది చుట్టాన్ని రాపడానికి కాడుచుకొని బయలుదేరుతున్నాడు. బయలుదేరే సందర్భంగా ఏంటంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పారు. చెప్తేందంటే తోడుగా ప్రవీణ్, బాలు అనే ఇద్దరు వ్యక్తులను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి రిటర్న్ లో అతను వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదో అది అనుకోని సంఘటన వల్ల వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మాకు ఆ విషయం వచ్చేసి 4:30కు మాకు ఇంటి మీద వచ్చింది. ఇంటి మీద వచ్చిన వెంబడే మేము వచ్చేసి ఇది ఘటన స్థలానికి వచ్చిన వెంబడే ఇద్దరు అది స్పాట్ లోనే చనిపోయి ఉన్నారు. రాజు అనే వ్యక్తి ఏంటంటే కొద్దిగా ప్రాణాలతో ఉంటే అతన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. యాదృచ్ఛిక సంఘటన లేకపోతే ప్రమాదశాట ఏదో తెలియదు, కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. అసలు వాళ్ళని చూస్తుంటే చిన్న ఏజ్, వాళ్ళు ఒక బాబుకు 30 సంవత్సరాలు, ఒక బాబుకు 28 సంవత్సరాలు. ఈరోజు వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లెలు చూస్తుంటే ఆ కడుపు కోత అసలు తీర్చలేని సంఘటన ఇది అందరికి.